सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో నిరంతరము మనం గుర్తించవలసింది ఒకటే, మానవ జన్మకి సార్థకత ఏమిటి? మానవ జన్మ రావడం ఎన్నో పూర్వజన్మ సుకృతం. శంకరాచార్య ఒక మాట అంటాడు, జంతువునాం నరజన్మ దుర్లభం అంటాడు జగద్గురు హరిశంకరాచార్యులు. దుర్లభము అంటే ఏమిటి? ఈ జన్మ రావడం చాలా కష్టం. ఇది ఉత్తమం అని చెప్పలేదు. దుర్లభము అంటే ఈ మానవ దేహం రావడం చాలా కష్టం. అంటే ఎంతో 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 పురపుణ్యం ఉంటే తప్ప, అంటే మంచి పనులు చేస్తే తప్ప ఈ మానవ జన్మ రాదు. అంటే ఇక్కడ మానవ జన్మ కొన్ని సార్థకతని గుర్తు చేస్తున్నాడు. ఎవరు? జగద్గురు ఆదిశంకరాచార్యులు. వారి మీరు మనం చెప్పే ప్రమాణం తీసుకోకూడదు, నేను చెప్పే ప్రమాణం తీసుకోకూడదు, టీవీలో చెప్పి అనేక మంది స్వాములు చెప్పే ప్రమాణం తీసుకోకూడదు. ఎవరు చెప్పినప్పటికీ కూడా దాని ప్రమాణం ఉందని ఆలోచించుకోవాలి. అలా ఆలోచించలేకపోవడం వల్లే టీవీలో ఒక్కొక్కటి చెప్పేటప్పటికీ బుర్ర తిరిగిపోతా ఉంది. ఎవరు చెప్పింది మనం ఆచరించాలి, ఎవరి మాట మనం వినాలి. అందుకనే మనకి ఆది గురువు వేదవ్యాసుడు. మీరు అందరూ వినుంటారు మహర్షి. ఆయన చెప్పిన విధానమే మనం ప్రమాణంగా తీసుకోవాలి. అంటే జంతువునాం నరజన్మ దుర్లభం, అటు దుర్లభమైంది. మరి ఈ మానవ జన్మ ఏమిటి? ఇది సార్థకత ఏమిటి అంటే ఈ మానవ జన్మ రావడం ముక్తి పొందడమే సార్థకం. ఇక్కడ ముక్తి అనే పదం, మోక్షము అనే పదం మనం సర్వదా వాడతానే ఉంటాం. ఏమిటి ముక్తి అంటే? మోక్షం అంటే ఏమిటి? నాకు ముక్తి కావాలంటాను, నాకు మోక్షం కావాలంటాను. ఏమిటి ముక్తికి మోక్షం అంటే? డైరెక్ట్గా ఎక్కడికైనా పోవాలన్నా, స్వర్గానికి దూరంగా పోవాలన్నా, అంతే కదా. ఇంకేమైనా అర్థం ఉందా? అది అనుకుంటున్నాం మనం. అసలు ముక్తి అంటే సంతృప్తికరంగా ఉండడమే ముక్తి. మోక్షం అంటే పరమానందంగా ఉండడమే మోక్షం. అంటే నిత్యం ఆనందంగా ఉంటే అది మోక్షం. ప్రతి ఒక్కడు కూడా సుఖాన్ని కోరుకుంటున్నాం, సంతోషాన్ని కోరుకుంటున్నాం, ఆనందం కోసం మాత్రం అనుకుంటున్నాం. కానీ ఆనందం యొక్క ప్రాముఖ్యత తెలియలేకపోతున్నాం. ఆనందం అనేది వస్తువుతో సంబంధం ఉండదు, వ్యక్తితో సంబంధం ఉండదు, పరిస్థితితో సంబంధం ఉండదు. ఈ సుఖము సంతోషం అనేది వ్యక్తి, వస్తువు, పరిస్థితితో సంబంధం ఉంటుంది. ఈ మూడు లేకుండా ఆనందం పొందగలం. ఆ ఆనందం పొందడమే పరమార్థము. ఎప్పుడైనా పొందుంటుందో అప్పుడు బంధాల్లో చిక్కుకో, బంధ విముక్తులు అవుతాం. కాబట్టి ఈ మానవ జన్మ సార్థకత ఏంటి? ముక్తి పొందడము, అది సార్థకత. మరి ఆ సార్థకత కోసంగా మహాత్ములు ఏం చెప్పారు? భగవద్గీతలో చెప్పాడు, ఖురాన్లో చెప్పాడు, బైబిల్లో చెప్పారు, బుద్ధుడు చెప్పారు. మనం ఏమి అవగాహన చేసుకున్నాం? మనం శ్రీరామనవమి చేసుకున్నాం. శ్రీరామనవమి చేసుకోవడం వల్ల ఏ మంత్రార్థం ఉంది అసలు? ఏమిటి? ఎందుకు శ్రీరామనవమి చేసుకుంటున్నాం? శ్రీరాముడు అసలు దేవుడా మానవుడా? ఏంటమ్మా? అందరూ పెట్టుకుంటున్నారు, మనం పెట్టుకుంటున్నాం. ఎవరో చేస్తున్నారు, మనం చేస్తున్నాం. కారణం ఏంటంటే మనం భగవంతుడికి నమస్కారం పెట్టేది ఒకటి ఆశ, రెండు భయం. వాళ్ళు పెట్టారు, వాళ్ళకి ఏమైనా వచ్చి ఉంటుంది కడవని వేద్దాం. మనం పెట్టలేదు, దేవుడు ఏమైనా కోపం చేసుకుంటాడేమో, భయం. ఈ రెండు విముక్తి కావాలి. ఎందుకు అసలు పండుగలు చేసుకోవడానికి ఉద్దేశం ఏమిటంటే, తిరణాలు చేసుకునే ఉద్దేశం, ఉత్సవాలు చేసుకునే ఉద్దేశం అంటే మానవత్వాన్ని మేల్కొల్పడం. పండుగ పరమార్థంలో ఒక ఉద్దేశం అది. ఒక వ్రతం చేసామనుకోండి, నలుగురు పిలుచుకుంటాం.
ఒక తిరునాళ్ళు చేసాం అనుకోండి, ఒక జాతర చేసాం అనుకోండి, ఈ ఊరంతా చందా వేసుకొని చేసుకుంటాం. అంటే ఏంటి? మనమందరం ఒకటే సౌభ్రాతృతో ఉండాలి అనే దానికి నిదర్శనం పండుగలు, పరమార్థాల ఉద్దేశం. అది పోయి పోటీతత్వం వచ్చేసింది. నువ్వు చేస్తే దానికి నేను బాగా చేయాలి, అసలు పరమార్థం పోయింది. వాటి అర్థం తెలుసుకుంటే భావం యాంత్రికం కాకుండా సజీవంగా ఉంటుంది. నీకు అర్థం కాదు క్వశ్చన్ ఏరియా అంటే ఎందుకే చెప్తున్నావు నువ్వు అడగచ్చు, తప్పేం లేదు. అంటే యాంత్రికంగా చేయడానికి సజీవంగా చేయడానికి తేడా ఉంటుంది. ఇప్పుడు మనం బడాలకు పూజ చేస్తుంటున్నాం, నిజంగా వినాయకుడు పూజ చేస్తున్నాం. మరి వినాయకుడు అంతరార్థం ఏమిటి? ఆ రూపంలో అంతరార్థం ఏమిటి? ఎప్పుడైనా గమనించామా? ఆలోచించామా? తెలుసుకున్నామా? లక్ష్మిని పూజిస్తున్నాం, మరి ఆ రూపంలో ఉన్న భావం ఏమిటి? సరస్వతిని పూజిస్తున్నాం, మరి ఏమిటి అంత అర్థం? ఈ ముగ్గురు లేని ఇల్లు ఏది ఉండదు. మిగతా దేవుడు ఉన్నా లేకపోయినా లక్ష్మి, వినాయకుడు, సరస్వతి, మధ్యలో వినాయకుడి ఫోటో లేనిది ఎక్కడ ఎవరింట్లో కూడా ఉండదు. ఆ మూడింటిని పూజిస్తున్నాం కదా, ఆ మూడు పూజల్లో ఒక్కొక్క రూపం లేక అంతరార్థం ఏమిటి? ఇప్పుడు రాముడు మానవుడా దేవుడా? మానవుడే. భగవత్ లక్షణం ఉంది కాబట్టి ఆయన దేవుడయ్యాడు. రామాయణ ఉద్దేశం అంతా ఏంటంటే మనిషి మానవత్వంతో కలిగి ఉండడమే జీవితం అని చెప్పడమే రామాయణ యొక్క ఉద్దేశం. అది తల్లిదండ్రుల పట్ల, భార్య పట్ల, భర్త ఎలా ఉండాలి, సోదరులు ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి, అలాగే బంధువులతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, అలాగే సకల జీవరాశి ఎలా ఉండాలి. రాముడి నుండి పక్షులతో స్నేహం ఉంది, కోతులతో స్నేహం ఉంది, రాక్షసులతో స్నేహం ఉంది, అటవీకులతో స్నేహం ఉంది. గుహుడు అందులో కూడా సమభావంగా ఉన్నాడా, వేరే భావంగా ఉన్నాడా? అది తెలుసుకొని రాముని ఆరాధిస్తే అది సజీవం అవుతుంది. రాముడంటే ధర్మం, రామో విగ్రహాన్ ధర్మ. రాముడంటే ధర్మం, ఆ ధర్మంలో ప్రయాణం సాగించడమే రామ ఆయనము. రామ ఆయనము, ఆయన అంటే ప్రయాణం. ధర్మంలో ప్రయాణం సాగించడమే రామాయణ యొక్క ఉద్దేశం. ఇవన్నీ మనకి అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుందని భగవంతుడు ఏం చేశాడంటే, వీళ్ళు రాముడు కొలుస్తున్నారు, కృష్ణుడు కొలుస్తున్నారు, మహాత్ముడు కొలుస్తున్నారు. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరికి వారు మావాడు అనుకుంటున్నారు. అదే అనుకుంటున్నారు కదా. కృష్ణుడు మావాడు అనుకునేవాడు ఉన్నారా? లేరా? ఏం బాబు, కృష్ణుడు మా కులం వాడు అనుకునేవాడు ఉన్నారా? రాముడు మా కులం వాడు అనుకునేవాడు ఉన్నారా? వీరబ్రహ్మం గారు మా కులం వాడు అనుకునేవాడు ఉన్నారా? మరి కులం ఉన్నప్పుడు భగవంతుడు అందరి వాడినప్పుడు ఒక కులంకి అసలు ఎలా సంబంధం అవుతుంది? ఎన్ని చెప్పినప్పటికి కూడా, వాళ్ళు చెప్పినప్పటికి కూడా మనం అవగతం చేసుకోలేకపోతున్నాం. అంటే భగవంతుడు చేశాడు, వీళ్ళు ఎంతమంది మహాత్ములు అవతరించినప్పటికీ కూడా మన బుద్ధి మారలే. కొత్త యుగం చూసుకోండి, కొత్త యుగమైంది, త్రేతాయుగమైంది, ద్వాపర యుగమైంది, కలియుగం వచ్చింది. మరి ఆ యుగావతారాల్లో భగవంతుడే మానవ రూపంలో ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి, అనేక అవతారాల్లో ఉన్నాయి. రాముడు కావచ్చు, పరశురాముడు కావచ్చు, వామనుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, అట్లాగే శంకరాచార్యుడు కావచ్చు, వేదవ్యాసుడు కావచ్చు, వీళ్ళంతా మానవ రూపమే. ఇంతమైనప్పటికీ కూడా మన ఈశ్వరము, మనవాడు, మన జాతిని సంకుచితంతో ఉన్నాం, విశాలత్వం లేదు. ఆ విశాలత్వం తెలియజేయడం కోసమే బాబా యొక్క అవతారం. ఇప్పుడు బాబా ఎందుకు అవతరించాడని దానికి వివరిస్తుంటున్నామండి. ఇప్పుడు బాబా అవతరణ రహస్యం ఏంటి? ఆయన ఎక్కడ ఎవరికి జన్మించాడో ఎవరికి తెలియదు. 16 సంవత్సరాల పిల్లవాడిగా కనిపించాడు. మీరు సినిమాలో చూస్తుంటారు, బాబా సినిమాని, సీరియల్ని చూస్తుంటాం. అంటే ఆయనకి జన్మ లేదు. జన్మ ఉందని వాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే క్యాలెండర్లు వేస్తుంటారు బాబా పుట్టినరోజు అనేసి, చూసుంటారు కదా, మనకు అనుమానం వస్తుంది కదా. అందుకని తల్లి ఇంకేం కాదు, తల్లి తండ్రి కూడా చెప్తారు కదా, ఉండాలి. ఈయన పుట్టుకతో అంటే పుట్టుకుంటే
మరణం ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. పుట్టుక అనేది ఉంటే మరణం ఉంటుంది. ఏదైనా సరే ఈ వస్తువు పుట్టిందంటే నాశనం ఉంటుంది. ఏ వస్తువు అయితే పుట్టిందో దానికి నాశనం తప్పదు. అందుకని రాముడు కృష్ణుడు అవతారం అయిన తర్వాత వాళ్ళ పరిసరాప్తి అయిపోయింది. అందుకని ఇక్కడ సాయినాథుడు 16 పిల్లవాడగా దర్శనమిచ్చాడు. మీరు బాబా సినిమా చూస్తుంటారు. చూస్తారమ్మా? మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి? అయోనిజుడు. అందుకని ఆయన శరీరం వదిలిపెట్టేప్పటికి కూడా ఇప్పటికీ ఆయన అందరికీ సమాధానం చెబుతూనే ఉన్నాడు. బాబా చెప్తాడు, నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది అని సూక్తులు చదువుంటారు. అదేంటి? వారు నిత్య సత్యులుగా ఎప్పటికీ ఉంటారు. ఇవన్నీ మనకి గందరగోళంగా ఉంటుందని బాబాని భగవంతుడు పంపించి బాబా యొక్క జీవిత విధానం ద్వారా మనకి పెద్ద పెద్దగా యోగము చేయండి, ధ్యానం చేయండి, ఆసనాలు చేయండి, ప్రాణాయామాలు చేయండి, అవన్నీ మన ఆయనకి చెప్పలే. ఎందుకంటే వాటి యొక్క మూలమే మనకి తెలియదు. తెలియకుండా చేస్తే దానివల్ల విపత్తులు ఏర్పడతాయి. మనకు చేత కాదు కాబట్టి, చేయలేం కాబట్టి, అంటే మనం అంటే ఎక్కువ మంది ఏదో ఒకరిద్దరు ఉంటారనుకో చేసేవాడు, వాళ్ళు కాదు, ఎక్కువ మంది మనం యోగము ధ్యానము చేయగలమా? గృహస్థలుగా ఉంటూ చేయగలమా? అందుకని ఇక్కడ బాబా ఏం చేయడు, ఇలా మీరు చేయలేదు కాబట్టి ఆ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో దాన్ని సులభమైన మార్గంలో మనకు బాబా అందించాడండి. ఆయన ఒక వాక్యం చెప్తాడు, నువ్వు చూసేదంతా కలిసి నేను అన్నాడు. నువ్వు చూసేదంతా కలిసి నేను అన్నాడు. ఇదే విషయం కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పున్నాడు. నాది 9వ అధ్యాయం ఉండొచ్చు. సర్వత్రాన్ని నేను చైతన్య స్వరూపము నేను. ఇక్కడ బాబా అంటే ఆయన శరీరం మాత్రం కాదండి. ఇక్కడ భగవంతుడు అంటే ఒక రూపం కాదండి. బా అంటే జ్ఞానము, గా అంటే గమనం. జ్ఞానంలో గమనించేవాడందరూ భగవంతుడే. అందుకే రాముడు కూడా నేను దేవుడని చెప్పలే, నేను దశరథుడి పుత్రుని అని చెప్పాడు. బాగా పాదం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? వ్యక్తి పూజకి ఎవరు ఆస్కారం ఇవ్వరు. నన్ను పూజించు అని చెప్పేవాడు దేవుడు కాడండి. ఒక్క మాట చెప్పాలంటే ఇక్కడ నన్ను అనే పదం వాడారనుకోండి, ఈ విశ్వమంతా చైతన్యంతో తనే నిరూపించిన వాడు మాత్రం నన్ను అంటాడు. నన్ను అంటే ఏమంటే ఈ దేహం కాదు, అన్ని రూపాల్లో నేనే ఉన్నాను. అందుకే బాబాని పిల్లిని కొట్టినా వాత చూపించాడు, కుక్కను కొట్టినా వాత చూపించాడు, కుక్కకి రొట్టి పెట్టినా నాకు ఆకలి తెలియదని చెప్పాడు. అన్ని ప్రాణాల్లో నేనే ఉండాలని బాబా మనకి నిరూపణ చేస్తున్నాడు. అందుకని మా బాబాని పూజించాలి. అప్పుడేమవుతుందంటే ద్వేషభావాలు ఉండవు. మనమంతా ఒకటే అనుకున్నప్పుడు ఎవరిని నిందిస్తాం, ఎవరి మీద ద్వేషం పెంచుకుంటాం. అందరూ ఒక కుటుంబము అనే భావనలో మనం ఉంటాం కదండి. ఆ అంతా ఒకే కుటుంబ భావన ఎవరు చెప్పారు? మన పెద్ద ఒక మాట వాడి ఉండాలండి, వసుదైక కుటుంబం. విన్నారు ఎప్పుడన్నా ఈ పదం? అంటే ఏంటి వసుదైక కుటుంబం అంటే ఏంటి? వసుద అంటే భూమి. ఈ భూమి నుంచి వచ్చిన మనందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా, మీరు ఎర్రగా ఉండొచ్చు, నేను నల్లగా ఉండదు, లాగా ఉండదు, సన్నగా ఉండదు, ఏదో నుంచి కాక అందరూ ఈ భూమి నుంచి వచ్చామా, మీద నుంచి వచ్చామా? మరి ఒకే కడుపును పుట్టిన వాడు మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పడం బాబా ఉద్దేశం అండి. దీన్నే స్వామి వివేకానంద మాట అంటాడు. మనం ప్రతిజ్ఞ చేస్తాం కదా స్కూల్లో, భారతదేశము ఏమంటారు? నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అరగాపేమన్నాడు వివేకానంద. అరడాపేమన్నాడు. ఏమంటే ఈ రెండు పట్టుకో చాలు. భారత నా మాతృభూమి, భారత నా సహోదరులు అంటే ఈ రెండు వేకి బాధ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా తారతమ్యాలు ఉండవు, అంతా ఒకటే బాగుంటుంది. ఈ మాట ఎవరు చెప్పాడు? రామాయణంలో రాముడు చెప్పాడు. జనని జన్మచ్చని పాడతారు కదండి, విన్నారా ఈ పదం? అంటే ఏంటి? మన పుట్టిన ఊరు, మన పుట్టిన భూమి పవిత్రమైంది. ఎక్కడ చెప్పాడు? అడిగి అడగాల. చెప్పేసి పోతే గమ్మున రావణ సంహారం జరిగింది.
రావణ చనిపోయాడు. లంక వీళ్ళు అధీనమైంది. లంక అంటే బంగారు పట్టణం అని వినే ఉంటారు కదా, బంగారు పట్టణం. అంత జయించిన తర్వాత లక్ష్మణుడు అన్న బంగారు పట్టణం అని ఇక్కడే ఉన్నామన్నాడు. ఎవడు? లక్ష్మణుడు అన్నాడు. అప్పుడు చెప్పాడు రాముడు, జనీ జన్మతి అయినా మన మాతృభూమి కన్నా గొప్పదేది లేదురా అని చెప్పాడు. అది భగవద్గీతుడు చెప్పారు, వేదం చెప్పింది. అవే చెప్పుకుంటూ వచ్చాడు. వివేకానంద చెప్పాడు, బాబాది చెప్తున్నాడు. కాబట్టి మన మాతృభూమిని మనం గౌరవించడము అది మొట్టమొదటి ధర్మం. ఈ ధర్మాలు పాటిస్తే ఈ ముక్తి మోక్షం అంటారే అది ఆటోమేటిక్గా మనకి దీనికోసంగా ప్రత్యేకంగా ప్రార్థన, యోగాలు, ఆసనాలు, యోగమాసనం వేసినంత మాత్రాన ఆ 4 గదుల మీద వేస్తున్నాం. నేను 4 గంటలు ధ్యానం చేస్తున్నా. ధ్యానం అంటే అసలు ఏంటి? మళ్ళీ ప్రశ్న వేసుకుంటే ప్రశ్న ఏమైనా సభ చెప్పాలి. ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం, జపమాలు చెప్పడం. ఇదే మనకు తెలిసింది అదే కదమ్మా. ఇంకేమైనా చెప్పండి. మీకు తెలిసి నేను చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. అదేనా ఇంకేమైనా ఉందా ఏమ్మా? ధ్యానం అంటేనే ఒక బాగా అర్థం ఉందండి. ది ప్లస్ యానం, ధ్యానం. ధి అంటే బుద్ధి, బుద్ధితో ప్రయాణం చేయడం ధ్యానం. బుద్ధి అంటే ఎరుక అంటే ఇప్పుడు చెప్పుకున్నానే భారత నా మాతృభూమి అనమే, ఆ ఎరుకలో ఉన్నది ధ్యానం. నా సహోదరులు అన్నామే, ఆ ఎరుక ప్రవర్తించడమే ధ్యానం. 4 గోడల మధ్య నువ్వు సర్వవ్యాపకుడివి అన్నాం, సర్వజ్ఞుడివి అన్నాం, అంతటా నువ్వే ఉన్నావు. బయట అడుగు పెడతానే మన మాట ఎలా ఉన్నాయి, పూజా బయట వస్తానే మన ప్రవర్తన ఎలా ఉంది అని ఆలోచించుకోవాలి. బయట వస్తానే ఇంక భాష మారిపోతుంది. మా సంగతి ఎందుకు, పూజలో మా వాళ్ళకి ఏదైనా పంచపాత్ర పెట్టకపోతే అక్కడి నుంచి అరుస్తాను నేను. ఇప్పటి వరకు అంతటా ఉంటుంది, మనం తెచ్చుకోవచ్చు కదా. ఇట్లాంటివి మనం సరిచూసుకుంటూ ఉండడమే ధ్యానం అండి. అందుకని ఇక్కడ మనకు బాబా ఏం చెప్పాడంటే మోక్షం కోసం ప్రయత్నించండి అని చెప్పలేదు. మరి ఏం చెప్పాడు? అందుకోసంగా వివేకం అవలంబించండి అని చెప్పడం. వివేకం, వైరాగ్యము, మోక్షము, ధ్యానము అంటే మనకేం అర్థమవుతుంది అసలు? ఏదో వాళ్ళు చెప్తా ఉంటూ తల నిప్పేసి బాగుంది చేతులు దక్కేస్తాను, బ్రహ్మాండంగా చెప్పాడు ఉపన్యాసం అంటున్నాం. మనకేం అర్థమైన సంగతి మనం ఆలోచించుకోవడం. అందరం వింటున్నాం. మా ఊళ్ళో చాగంట కోటేశ్వరం వచ్చాడండి 2 రోజులు. సూర్యుడు ఉపన్యాసం చెప్పాడు, 2 రోజులు చెప్పాడు చెంగాళం ఊళ్ళో. ఆ రోజు సత్సంగానికి ఎవరు రాలే. నేను అక్కడే కూర్చొని ఎవరో మైక్ వాడు కూర్చున్నారు. మీరందరూ ఆడికి విన్నారు. పోవడం తప్పని చెప్పలేడు. పోయి వచ్చిన తర్వాత ఎవరితో వచ్చారు, అమ్మా ఎక్కడ సత్సంగం విన్నాను, ఏం చెప్పాడు అని అడిగిన. అది చెప్పాడండి. అద్భుతం, వినడానికి ఇంపుగా ఉంది. బాగా చెప్పారు. సరే ఒక్క మాట చెప్పండి ఏదన్నా మీరు కూడా ఒక్క మాట చెప్పండి అన్న. అది చెప్పడానికి మాటలు చాలదండి అన్న. పోయింది ఫలితం ఉండాలి కదమ్మా. ఒక్క మాట. ఇప్పుడు రోజు 2 గంటలు 4 గంటలు 4 గంటలు ఒక మాట అన్నా చెవులు వేసుకొని ఉండాలి కదా. అంటే వింటున్నాం, వినిపించుకోవడం లేదు. పాయింట్ ఒకటి, హియరింగ్, లిస్టనింగ్, ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి కదండి. వినడం, వినిపించుకోవడం. వింటున్నాం, వినిపించుకోవడం లేదు. వినిపించుకుంటే ఫలితం ఉంటుంది. ఇప్పుడు మీ అందరూ ఇక్కడికి వచ్చారు. ఈ సమయంలో ఇక్కడ లేకపోతే మీరు ఏదో విధంగా టీవీ కావచ్చు, కబుర్లు కావచ్చు, షాపింగ్ కావచ్చు, వెళ్ళిపోతారు. పోతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎంతో కొద్దో ఒక్కటన్నా మీకు అర్థమయ్యేదిగా నేను చెప్పగలిగితే మీరు పోయిన కాడికి ఒక్క వాక్యం మన వరకు ఎక్కిందిరా అని ఆనందపడతారు. లేకపోతే పోయినామండి, ఏదో వాగినాడు వచ్చినాడు విన్నాం, పిలిచింది కాబట్టి వెళ్ళాం, మీకు ఫలితం ఉండదు కదండి. ఇప్పుడు వ్రతం చెడినా ఏమంటారు, దక్కాలంటారు కదండి. వ్రతం చెడిపోయిందాడా
మీరు పైన కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకోసం ఇన్ని ప్రశ్నలు వేయడం అంటే మీరు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. చదువుకుంటూ వెళ్ళిపోతే ఏముంది, కథ చెప్పేస్తారు, 5 లాంటి పిల్లలకి. ఈయనన్నాడు ముక్తి కోసం ప్రయత్నించండి, అందుకోసంగా వివేకం ఆలోచించండి ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే మనం చేయలేమండి. మరి ఆయన ఏం చెప్పాడు? ఒకటే, భగవంతుని చేరడమే లక్ష్యం. ఇప్పుడు యోగం చేసినా, ధ్యానం చేసినా, తపస్సు చేసినా దేనికోసం చేస్తున్నారు? భగవంతుని చేరాలనే కదండి. భగవంతుని చేరడే లక్ష్యం. మరి ఇవన్నీ వద్దున్నాడు కదా, మరి భగవంతుడు ఎలా చేరగలం మనం అని ప్రశ్న చేసుకోవాలి మనం. అనే వద్దన్నాడు, మరి ఎలా చేరాడు? అంటే ఇలాగే చచ్చిపోలేం ఏమంతేనా? దానికి మనం మహర్షి చెప్పారండి, భగవంతుడు చేరడమే లక్ష్యం అది కావాలి. భగవంతుడు అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఏదో దేవుడి దగ్గర వేసి సరుకులో కూర్చోవడం, జ్ఞానంలో కలిగి ఉండడమే లక్ష్యం. అంటే బా అంటే జ్ఞానము. జ్ఞానం లేకపోతే ఈ దేహం ఎందుకండి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అందులో ఒక్క జీవరాశి మనం. 83,99,909 జీవరాశులకు లేని ఆలోచన శక్తి మన భగవంతుడు మనకి ఇచ్చాడు. మిగతా వాడికి ఆలోచన శక్తి ఉంది, చాలా స్వల్పంగా ఉంటుంది. ఆలోచన లేకపోతే పులిని చూసి జింక పరిగెత్తుంది కదా, అంటే కొద్దిగా ఆలోచన ఉంది కదా. దానికంటే మించి మనకు భగవంతుడు ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసిన అవసరం ఉందా లేదా? అందుకని భగవంతుడు చేరడం లక్ష్యం అంటే నువ్వు జ్ఞానంతో కలిగి ఉండు. ఎవడైతే జ్ఞానం కలిగి ఉంటాడో వాడి వివేకం మేల్కొంటుంది, ఆలోచనతో పెరుగుతుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ప్రయత్నం చేసి మంచి వైపు పరుగులు తీస్తాడు, నడక వేస్తాడు, చెడుకు దూరంగా ఉంటాడు. అది భగవంతుడు చేరడమే లక్ష్యం అంటే. సరే, మనం గృహస్థులమండి, మనం ఏం చేయలేం కదా. మన ఎలా భగవంతుడు చేరాలి? దానికి మహాభారతంలో ధర్మరాజు సమాధానం చెప్తాడు. యక్ష ప్రశ్నలు అని ఉంటాయి. ఆ పదం విన్నారు ఎప్పుడన్నా? విన్నారని రైట్, ఏదో కొంతమంది ఉండాలి. ఇది యక్షుడు ప్రశ్నలు వేస్తాడనమాట. ధర్మరాజు దాదాపు 120 ప్రశ్నలు వేస్తాడు. దాని అంతా పక్కన పెట్టి ఆ గుర్తు లేక 2 ప్రశ్నలు మాత్రం పెట్టుకున్నా మన పనికి చేయటం. ఒకటి, తపస్సు అంటే ఏమిటి అని అడిగాడండి యక్షుడు. కరెక్ట్గా సమాధానం చెప్తే కదా వాళ్ళ తమ్ముడిని బతికిస్తాడు. అది తెలుసా? తెలియదు. సరే, దాని గురించి తర్వాత చెప్తానండి. తపస్సు అంటే ఏమిటి అడిగాడు. తపస్సు అంటే ఏం చెప్తాం మనం? ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వాడే చెప్పాడు, స్వధర్మమే తపస్సు, సామాజిక ధర్మమే తపస్సు. స్వధర్మానికి చేయడానికి ముక్కు మూసుకుని కూర్చో అవసరం లే, ఇల్లు వాకిలి పెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒంటికి తపస్సు చేయాల్సిన అవసరం లే, ఒంటి కూడా భోజనం చేయాల్సిన అవసరం లే, శ్వాసను బంధించి యోగం చేయాల్సిన అవసరం లే. నా ధర్మం ఏదో అది సక్రంగా నిర్వర్తిస్తే అదే గొప్ప తపస్సు. అంటే నా ధర్మం ఏది? నేను ఒకరికి తల్లిని, తండ్రిని, ఒకరికి భర్తని, ఒకరికి అన్నని, ఒకరికి తమ్ముడని, ఒకరికి బంధువుని, ఒకరికి మిత్రుడిని. మిత్రధర్మం, బంధుధర్మం, అన్నధర్మం, తమ్ముడు ధర్మం, భర్త ధర్మం, తాత ధర్మం అది పాటించితే మన ఎక్కడున్న చోట ఉంటేనే మనం భగవంతుని చేరగలము. ఈ సంఘటన మనం పోలి అమావాస్య అంటారు, విన్నారు కదా? ఏమో అదే విన్నారు కదా? మరి ఆ కథ తెలుసు కదా మీకు? తెలియదు? తెలుసుంటుంది, మర్చిపోయింటాం అంతే. ఆ పోలి అని ఒక ఆమె పేరండి. ఆ రోజు దీపాలు పెట్టడంలో అత్త ఆడబిడ్డ ఏమో పోలి పాడ్యంలో చేస్తాం కదా. అత్త ఆడబిడ్డ ఏం చేశారు? ఆ ఇంట్లో బయట బంద్ చేసి దీపం పెట్ట గుడికి పోయిన వాడు ఇద్దరు. ఆ దీపం పెట్టకూడదని ఇంట్లో నూనె కూడా లేకుండా చేశారు. ఆమె దీపం తల వేసుకుపోయాను, అన్ని వస్తువులు బంద్ చేసి ఆమె భగవంతుడు చేసుకుంటూ ఏదో కొద్దిగా నూనె ఉంటే దాని దీపం పెట్టింది అనుకోండి. నేరుగా పుష్ప విమానం వచ్చి ఆమె ఎక్కించుకుని పోయినారు. ఈ కథ విన్నారు కదమ్మా? మరి ఆమె ఏం చేసింది? అంతేగాని అతను దూషించిందా? ఆడబిడ్డ నిందించిందా? లేదు.
అది సదనం అంటే మీకు అర్థం కాదు చెప్తున్నా అండి. కానీ మన ధర్మం చేయడమే అది గొప్ప తపస్సు అన్నాడు. ఇంకోటి నిజమైన స్నేహితుడు ఎవడు అని అడిగాడు. నిజమైన మిత్రుడు కాదు. మిత్రుడు వేరే, స్నేహితుడు వేరే. స్నేహితుడే మన హితం కోరేవాడు, మిత్రుడే సహాయం చేసేవాడు. నిజమైన స్నేహితుడు ఎవరు? ఎవరు మనకు నిజమైన స్నేహితుడు? మీ బాగా చెప్పండి, నిజమైన స్నేహితుడు ఎవరు? మీకు తోచింది చెప్పండి అమ్మా. మంచి చెడ్డ చూసుకునేవాడు అంటే దానికి అర్థం అది. మనకి నిజమైన స్నేహితుడు ఎవరు అంటే భార్యకి భర్త, భర్తకి భార్య, వాళ్ళిద్దరు నిజమైన స్నేహితుడు. వాస్తవం అనక చూడండి. ఇప్పుడే బస్ స్టాండ్ దిగి వచ్చిన పండు ముసలోడు భార్య చేయి పెట్టుకొని కర్రగుడు పెట్టుకుంటూ పోతా ఉన్నాడు. వనకత మరి స్నేహితుడు కాదా? ఈ రెండు తెలుసుకున్నా కూడా మన జీవితం ధన్యమండి. తపస్సు చేసిన పోతాం. అందుకని బాబా భగవంతుడు చేరడమే లక్ష్యం. ఏదో విధంగా భగవంతుడు చేరాలి. నాకు ఆకలిగా ఉంది, అన్నం తింటే ఆకలి తీరుతుందా? రొట్టెలు తింటే ఆకలి తీరదా? పండు తింటే ఆకలి తీరదా? జ్యూస్ తాగి తిరిగి ఆకలి తీరదా? అలా కాదు, నువ్వు అనే తినాలి, నువ్వు పండ్లే తినాలంటే ఏడవుతుంది. ఇది అర్థం చేసుకునేవాడు ఏమవుతాడంటే మత పిచ్చి ఉండదు వాడికి. నా మతంలోకి రా అని ఉన్నాడు. ఏదో ఒకటి పట్టుకున్నావు, ఆ రూట్లో నువ్వు పోతున్నావు. ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి పోతున్నావు, ఆటోలో పోవచ్చు, కారులో పోవచ్చు, నడిచిపోవచ్చు. లేదు నువ్వు కారులోనే పోవాలంటే ఎట్లా అవుతుంది? ఏదో నేను వెళ్తున్నానా లేదా? మార్గం తప్పలేదు కదా. అది ఇక్కడ బాబా చెప్తున్నాడు. అలా అన్నప్పుడు నా మతంలో చేరని చెప్పము, నా మతం గొప్పదని చెప్పను. ఏదో విధంగా భగవంతుడు చేరడమే లక్ష్యం. అందుకని బాబా సూత్రం మనం మార్గదర్శకం అనుకోండి, చాలా సులభమైన సాధన ఏదో చెప్పుకున్నాడు బాబా. నువ్వు చెప్పాను, నువ్వు చూసేంతా కలిసి నేనని చెప్పుకున్నాం. అందరూ ఆయన యొక్క రూపాలే. అంటే బాబా రూపాలని కాదండి, ఇక్కడ భగవంతుని యొక్క రూపాలు. రెండవది, నువ్వు ఏమి తిన్నా తీసుకునే ముందు భగవంతునికి అర్పించి తిను. నువ్వేం తిన్నా, నువ్వేం అనుభవించినా ఇది భగవంతుని అర్పించి తిను. వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని చేరడం ఖాయం. అర్థవంతంగా ఉంటుంది. నువ్వేం తీసుకున్నా కూడా సరే. మరి కొత్త ఏం చెప్పానండి, ఇప్పుడు దేవాలయంలో పూజారి నైవేద్యం పెట్టుకుని పోతాడు. దేవాలయం వెళ్ళారు కదా, ఈశ్వర దేవాలయాన్ని ఇక్కడ దేవాలయం వెళ్తారు కదా, గుడ్డ కప్పుకొని తెచ్చుకొని పోతాడు. తెచ్చుకున్న తర్వాత దాంట్లో ఆ ముద్ద తీసి బయట పెడతాడు. ఎక్కడ పెడతాడు? బలిపీఠం అని తెలుస్తారు కదా, దాని మీద పెడతాడా? చూశారు ఎప్పుడన్నా? శివాలయంలో దళస్తంభంలో బలిపీఠం మార్గం ఉంటాడమ్మా, అది దాన్ని బలిపీఠం అంటారు. దాని మీద పెడతాడు. ఆ తర్వాత గుడికి 4 మూలలు పెడతాడు. ఎందుకని? సర్వజీవుల్లో ఉన్న భగవంతుడికి ఆహారం అర్పించాలి. అది చీమలు తినొచ్చు, దోమలు తినొచ్చు, ఈగల వాలొచ్చు, చోటుదేవ తినొచ్చు. ఆ రూపంలో భగవంతుడు ఆరగిస్తాడు అని ఆ పూజ పెడతాడు కదండి. ఎందుకు పెట్టడం అని తెలియదు. దాన్ని చెప్పడం బాబా ఉద్దేశం. అంటే మనం మరిచిపోయిన ఆచార సంప్రదాయం గుర్తు చేస్తున్నాడు. అలా చేస్తే మనం భగవంతుని చేరడమా? అదే బాబా చెప్పాడు, కాకపోతే ఒక ముద్ద బయట పెట్టరా. నువ్వు అన్నం తినే ముందు ఒక ముందు బయట పెట్టు. అపార్ట్మెంట్లో ఉన్నామండి, ఏది రాదండి, మరి బయట పెడితే ఏం ఉపయోగం అండి అని ప్రశ్న కూడా మనం వేసుకుందాం. డస్ట్బిన్లు వేస్తాం. మరి డస్ట్బిన్లో బూజు పడుతుంది. ఆ బూజు క్రిములే కదండి. ఆ క్రిములు అనుకుని స్వీకరిస్తుందా లేదా? అందుకని బాబా నేను ఏ ప్రాణికి పెడితే నాకు పెట్టినాడు. దీంట్లోనే లక్ష్మీబాయి బాబా చేతులు వస్తుందండి. నేను బాబా సినిమా చూసాం కదా మనందరం. లాస్ట్లో బాబా ఒక ఆమెకి 9 రూపాయల నాణాలు ఇస్తాడు. గుర్తొచ్చింది కదా, లక్ష్మీబాయి అని పేరు. ఆమెకు 9 రూపాయల నాణాలు ఇస్తాడు బాబా. ఇది శరీరం వదిలిపెట్టే ముందుగా. ఎవరికి కూడా ఆమెకి ఎందుకు ఇచ్చాడు? ఆమె ఏం చేసింది? ఇట్లా మనం ప్రశ్న సినిమా చూసాం అనుకోండి, అందరికి వాళ్ళకి ఆమెకి ఎందుకు ఇచ్చాడు అని మనం
మనకి రాలే. వరదరాజ మాస్టర్ గారు తెలుసా అండి? ఆయన విన్నారు, పేరు ఇప్పుడు విన్నారా? మీరు విన్నారమ్మా? ఇక్కడ వాకాడు విద్యానగర్లో ప్రొఫెసర్గా వర్క్ చేశాడు 12 సంవత్సరాలు. ఐఏఎస్ పాస్ అయినా కూడా కలెక్టర్ ఉద్యోగానికి వెళ్లకుండా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని, టీచర్ ఉద్యోగం అయితే విద్యార్థులు చైతన్యం తీసుకోవచ్చు అని చెప్పేసి కలెక్టర్ ఉద్యోగం ముందు పెట్టేసి ప్రొఫెసర్గా 12 సంవత్సరాలు కోట వాకాడు విద్యార్థులు పనిచేశాడు. అక్కడి నుంచి తర్వాత సైన్స్ ప్రకారంగా భగవంతుడు, ఆధ్యాత్మికత, స్పిరిచువల్ అనేది సైన్స్కి దానికి జోడించి విజ్ఞాన వీచికలు, మతం ఎందుకు, ఏది నిజం, ఈ గ్రంథం రాశాడు ఆయన. మొత్తం సైన్సే. ఆ తర్వాత రామచరిత్ర రాశాడు. ఎందుకంటే నాస్తికుంటే దేవుడు లేడని వాదించే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు సైన్స్ ప్రకారంగా కూడా భగవంతుడు ఉన్నారని నిరూపణ కోసమే అనేక మంది సైంటిస్టులు కూడా నిరూపణ ఇచ్చి ఉన్నారు. అది మనం చదవడం తెలియదు కాబట్టి ఆ దేవుడు లేడు అదొక కొత్త పదం అయిపోయింది అన్నమాట. ఉంటే నాకు కనబడాలా, చూపిస్తావా, ఇది వివేకానంద అడతాడే, అమర అడతాను అనమాట. దేవుడు నువ్వు చూసావా, నువ్వు చూపిస్తావా? చూపిస్తాం. మనం వివేకానంద అయితే మన వివేకానంద కాకపోతే మనకి అది తెలుస్తుంది. అట్లా ఆయన ఈ తత్వాన్ని అందరికీ అందించాలని 12 సంవత్సరాల విద్యాలయంలో ఉండి 1981 వరకు 82లో ఒంగోలు పెట్టి అక్కడ సాయిబాబా ప్రెస్ ఒక పత్రిక పెట్టి ఉద్యోగం వదిలివేసేసి గృహస్థులకి సాయి తత్వాన్ని బోధిస్తూ 1989 ఏప్రిల్ 12వ తారీఖున శరీరం వదిలిపెట్టాడు ఆయన. అంటే 51 సంవత్సరాలకే శరీరం వదిలిపెట్టేశాడు. ఆయన చేసిన కృషి అంతా కూడా అనేక గ్రంథాలు, దాదాపు 34 గ్రంథాలు రాశాడు. ఆయన శరీరం ఎందుకు ఆయన పక్కన పెట్టాను అంటే భగవంతుడు ఏం చెప్పాడో అది చేశాడు. ఏం చెప్పాడు భగవంతుడు? భగవద్కృష్ణుడు స్వాధ్యాయ ప్రవచనాభ్యం అనే పదం విని ఉంటారు. భగవద్గీతలో పదం వాడతాడు. స్వాధ్యాయం చదువుకొని ఆ చదువుకున్న సత్యాన్ని 10 మందికి అందించడమే నా సేవని కృష్ణుడు చెప్పున్నాడు. అది చేశాడు ఆయన. అందుకని బాబా పక్కనే ఆయన శరీరాన్ని సమాధించాడు. ఎప్పుడైనా ఒంగోలుకి వెళ్తే లాయిపేటలో బాబా మందిరం పక్కనే ఆయన సమాధి ఉంటుంది. ఆ సమాధి నిత్యనూతనం పచ్చతోరణంలాగా, నిత్య కళ్యాణ పచ్చతోరణం అంటదే ఆ విధంగా సమాధికి అలంకరణ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఏంటి? భగవంతుని చెప్పిన విధానం వెళ్ళాడు అంతే. ఆయన శరీరం వదిలిపెట్టేటప్పటికి ధ్యాన స్థలం లేదు ఆయనకి. ఎల్ఐసి పాలసీలు లేవు, బ్యాంక్ బ్యాలెన్సులు లేవు. ఆయన గృహస్థు మళ్ళా ధర్మపత్ని, 2 పిల్లలు కూడా. మరి గృహస్థుగా ఉంటూ ఆ స్థానం సంపాదించాడంటే గృహస్థుగా ఉంటూ కూడా ఆ స్థానం సంపాదించగలము అని చెప్పడానికి ఉద్దేశం. అన్ని ఆశ్రమాల్లో కూడా గృహశాస్త్రమే అత్యంత ఉత్తమమైనది. మన గృహశాస్త్రం ఏదో ఏదో బురద అనుకుంటున్నాం మనం. ఇంతకన్నా గొప్పది ఇంకోటి లేదు. ఎందుకంటే బ్రహ్మచారికి అన్నం పెట్టాల్సిన ఎవరు? గృహస్థే. సన్యాసికి అన్నం పెట్టాల్సిన ఎవరు? ఎందుకంటే బ్రహ్మచారి అన్నం వండుకోకూడదు, వాళ్ళు భిక్షాటన వాళ్ళకి. వాళ్ళు అన్నం పెట్టాల్సిన ఎవరు? గృహస్థే. మరి అటువంటి వాడికి అన్నం పెట్టే అవకాశం కలిగిందంటే ఎవడు గొప్పవాడు? ఈ మాట మనం కాదండి, గులముడు వెంకటేశ్వరం కూడా చెప్పాడండి. ఆయన భిక్షానికి వెళ్తాడు. గులముడు వెంకటేశ్వరం పేరు విన్నారా? ఆయన భిక్షానికి వెళ్ళినప్పుడు అమ్మో మీరే గొప్పవాళ్ళు అమ్మ అన్నాడు. ఎవరికి అన్నం పెట్టేవాడు. అదే సాయం అన్నాడు. నువ్వు అన్నం పెట్టేటప్పుడు చెయ్యి ఎక్కడ ఉందమ్మా అన్నాడు. అన్నం పెట్టి చెయ్యి ఎక్కడ ఉంది? తీసుకునేవాడు చెయ్యి ఎక్కడ ఉంది? కానీ మీరే గొప్పవాళ్ళు అన్నాడు. అంటే మన యొక్క ఆశ్రమం ఎంత విలువైనది ఉత్తమం చెప్పడమే అండి మహాత్మ నాకు ఉద్దేశం. మళ్ళీ వెనక్కి వస్తున్నాం. లక్ష్మీబాయి సంగతి 9 రూపాయలు ఆమెకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఒకరోజు బాబాయ్ ఏం చేశాడంటే, అమ్మ నాకు ఆకలిగా ఉంది అన్నాడు. గబగబా ఏమి శ్రమపడి రొట్టి చేసుకొచ్చిన తర్వాత ఆ కుక్కకి వేసి ఎట్టుంటుంది మనసు? ఆయనకైతే పెడతాం కానీ దానిలో భిక్షగాడు మనం పెడతామా? మనం పెట్టం. అయ్యా అమ్మ అంటా ఉంటే ఉండియా అని చెప్పి దేవుడికి పోసి 10 పలకలు పెడతాం. పలకలు దేవుడికి పెడతాం. ఇది పలికే దేవుడు మనం పెడతాం. అది వివేకానంద అనమాట.
అమ్మ ఎంతున్నారా? లేదు లేదు ఉంటున్నా. అయితే అప్పుడు ఆమె బాధపడతా ఉంది, మనం బాధపడినట్టుగానే. అప్పుడు అన్నాడు బాబా, ఆ కుక్కకి నోరు లేకపోవచ్చు, దానికి ప్రాణం ఉంది. అడిగేదానికి దానికి లేదు, ఆకలి కుయ్యోమురు అంటుంది. దాని ఆకలి తిరిగితే నా ఆకలి తీరినట్లు అన్నాడు. అదొక్కటి గుర్తుపెట్టుకున్నదాన్ని. ఆమె జీవితాంతం బాబా చెప్పలే ఇంకా. అప్పటి నుంచి ఏది వండుకున్నా మొట్టమొదటి బయటపెట్టింది. అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఏది కావచ్చు. అంటే బాబా చెప్పిన మాటని గ్రహించి ఆచరణ తీసుకొచ్చింది కాబట్టి ఆ భావాన్ని గుర్తించి బాబా సమాధి అయ్యేటప్పుడు, చలి వదిలిపెట్టేటప్పుడు 9 రూపాయల నాణ్యాలు గుర్తుగా ఇచ్చాడు. ఇంకెవ్వరికి ఇవ్వాలి. మరి ఆమె రోజు గుడికి వినట్టు లేదు, రోజు హాతలు వినట్టు లేదు. బాబా చెప్పి మనకు ఆమె రోజు హాతలు వినట్టుగా, చావచ్చు పాలు వినట్టుగా, పాలన చేసినట్టుగా ఎక్కడ లేదు. ఆమె చేసేది ఒకటే, బాబా చెప్పాడు చేసింది, అది సదరం. మరి ఆమెకి ఎంత అదృష్టం కలిగింది. ఇది మనం చేయలేమా? అందుకోసం బాబా ఏం చెప్పాడు, నువ్వు ఆ బాటి కోసం పరిగెత్తవాసరైనా ముక్తి మోక్షము ధ్యానం అంట, నీ ధర్మాన్ని నువ్వు పాటించుకుంటూ ఉండు, తప్పకుండా నువ్వు భగవంతుని నువ్వు చేరగలవు. ఇది మనకు అనేక సినిమాలు వస్తాయండి. భక్త శ్రీయాల, మంజునాథ, ఇంక సినిమాలు చూసి చెప్తే అర్థమవుతుందండి. మరి ఆ సినిమాలో చూస్తే కూడా మనకి అర్థమయ్యేది ఏదండి అంటే వాళ్ళు చేసేది భగవంతుడు ఏం చెప్పాడో అది చూసారు, గృహస్థుగా ఉంటూనే వాళ్ళు చేయగలిగారు. కానీ మన గమ్యం ఏంటి? భగవంతుని చేరడమే లక్ష్యం. భగవంతుని చేరడానికి 7 సముద్రాలు మరి లోకాలు దాటిపోవాలన్నాడండి. 7 సముద్రాలు దాటిపోవాలి అంటే 7 సముద్రాలు. సముద్రం అంటే ఇప్పుడు అల్లకల్లంతో కొట్లాడుతూనే ఉంటుంది. లోకాలు అది ఏ లోకం కావచ్చు, ఆ లోకల భూలోకము పాతాళం వెళ్ళి దాటిపోవాలి అన్నాడు. సప్తమి అంటే ఏమిటి? మన యోగంలో మూలాధారాలు సహస్రాలు ఉంటాయండి, 6 షట్చక్రాలు ఉంటాయంటారు. 6 దాటి 7ది సహస్ర ఛేదం. ఆ ఛేదం అయితే వాడికి జన్మ ఉండదని శాస్త్రం చెప్తారండి. సరే, ఇవన్నీ మన శాస్త్రాలు వద్దు. 7 కొండల వాడ అంటాం కదండి, ఇది మనకు అర్థమవుతుంది. 7 కొండలు దాటితే మనం ఎక్కడికి వెళ్తున్నాము? దాని ఏమంటారు? దానికి ఏం పేరు? ఆయన ఉన్న మూలస్థానానికి ఏం పేరు? వెరీ గుడ్. ఇంతే మాట్లాడేది మీరు, మాట్లాడండి తెలిసి. ఆనంద నిలయం అంటే 7 దాటగానే ఆనంద నిలయం. సభలు దాటితేనే నువ్వు భగవంతుని చేస్తావు. ఇప్పుడు బాబా చెప్పేది అదే. నడిచిపోయి 7 కొండలు దాటేటప్పుడు మనం ఎంత కష్టపడతామో అండి. అలా ఈ సముద్రంలో ఇలా ఈదుకుంటూ పోవాలంటే భగవంతుని చేరగలం. మనకి ఇది అవసరం కష్టపడడం లేకుండా బాబా చెప్పిన 2 సులభమైన మార్గాలు ఇవి. 1, కాకబలి కాస్త భోజనం అన్నం పెట్టు, అందరిలో భగవంతుని దర్శించు, నువ్వు భగవంతుని చేరగలవు. మరి ఈ 2 వాక్యాలు కూడా మనం చేయలేమంటే ఇంకా మనం అవివేదం అనుకోవాలి. ఇక్కడ ఇంకోటి బంధాలను దాటిపోవాలన్నాడు. ఇంకో పదవాడు బంధాలను దాటిపోవాలి. మరి బంధం లేకుండా ఎలా ఉంటామండి? భార్య, భర్త, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు. మరి బంధాలను దాటిపోవడం అంటే ఏంటి? ఆయన తిక్కిగా చెప్తున్నాడు ఏంటి? ఆయన సరే సన్యాసి, ఆయన సరే ఎవరు లేరు చెప్పేస్తాడు. మన పరిస్థితి ఏమిటి? మరి బంధాలను దాటిపోవడం అంటే ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ ఉంది మోహం అనండి, వ్యామోహం అనేది ఉండకూడదు. వ్యామోహం అనేది బంధిస్తుంది. వ్యామోహం అనేది బంధిస్తుంది. ఆ బంధకం ఏమంటుందంటే జన్మ పరంపరను పెంచుతుంది. అంతేగాని భార్య పిల్లలు వదిలిపెట్టండి, పిల్లలు వద్దు అనవడం మంది ఏం చెప్పలేదండి, ఉండమని చెప్తున్నారు. దాన్ని అది లేకపోతే నేను లేని భావం మొత్తం ఉండకూడదు. భగవంతుడు నాకు ఈ రూపంలో ఇచ్చాడు, అనుభవిస్తున్నా అంతే. భగవంతుడు కనెక్షన్ పెట్టుకున్నాను అనుకోండి, బంధం ఉండదు. ఆ బంధాన్ని దాటిపో. ఆ బంధానికి ఏం చేయంటే మనసే కారణం. మన ఏవ వృషాణం కారణం బంధమోక్షయే అన్నారు పెద్దలు. నీ మనసే కారణం బంధానికైనా విడుదలకైనా. కాబట్టి నీ మనసుని నువ్వు సరైన దాన్ని ఉంచుకో. ఎట్లా అని కూడా మీరు అడగచ్చు.
నేను చిన్నప్పుడు లాగులు వేసుకునేవాళ్ళం. అప్పుడు ప్యాంట్ కార్డు ఉంటాయండి, అర చొక్కాలు ఇక్కడ చినిగిపోతుంది. మా డాడీ ఇక్కడికి చినిగిపోతుంది. మా తాత ఏం చేశాడు, కుట్టించేవాడు కాదు, సూదాని మీద కుట్టుకొని వేసుకుపోమనేవాడు. ఏడ్చాను నేను. అవమానం కదా, చిరిగిన చొక్కా చిరిగిన లాగేసుకుపోవాలంటే. ఇప్పుడు ఏం చేశానండి, ఇక్కడ చించుకున్నా వేసుకొని పోతా ఉన్నా. ఇప్పుడు ఇది నాకు దుఃఖం లేదు. ఇక్కడ ఫ్యాషన్ గురించి మాట్లాడడం లేదండి, మనసు గురించి మాట్లాడుతున్నా. ఇదే మనసు ఇప్పుడు బాధపడింది, ఇదే మనసు ఆనందపడతా ఉంది. వస్తువుల మార్పు ఉంది, వస్తువులు మామూలే. అప్పుడు చిరిగిపోయింది, ఇప్పుడు చిరిగిపోయింది. ఇప్పుడు మనసేమో బాగుంది అనిపించింది, అప్పుడు మనసేమో బాధపడింది. అంటే ఏదో వచ్చి వెళ్ళిపోలేం కదండి. మన ఏ మనుష్యానం కారణం మంద మోక్షం అని చెప్పాం కదా, దానికి వివరణ ఇవ్వాలి కదా. కాబట్టి మనసే కారణం, ఇది బాగుందన్నా బాగలేదన్నా. అలాగే మన కుటుంబం స్వర్గం చేసుకోవాలనుకున్నా నరకంగా చేసుకోవాలనుకున్నా మనసే కారణం, ఇంకేది కాదు. ఆ మనసును మన అదిలో ఉంచుకోవాలి. ఉంచుకుంటే స్వర్గం, ఆ మనసు గాడి తిప్పితే నరకం. కాబట్టి స్వర్గం ఎక్కడో లేదు, అది మన చేతిలోనే ఉంది. ఆ భావన పెట్టుకుంటే బంధాన్ని విడిపోతాం. 60 సంవత్సరాలైంది, 60 సంవత్సరాలైంది, 70 సంవత్సరాలైంది, తాళాల గుర్తి మాత్రం నా గుడిలోనే ఉండాలి. ఎంతసేపు పట్టుకుంటాం? దానివల్ల మనసుకు బాధ సంతోషమా అని ఆలోచించు. పిడికి పట్టుకున్నానండి, పట్టుకుంటా. ఎంతసేపు పట్టుకుంటాను? గంట, 2 గంటల, 3 గంటల, తర్వాత తిమిరి పట్టదా? వదలాల్సిందే కదా. అది బంధాలు వదిలిపెట్టడం, దానికి వివరిస్తున్నానండి. లేకపోతే ఏమవుతాము, కాడెద్దులాగా మళ్ళా ఎద్దుగా పుట్టాల్సి వస్తుంది. దాని గురించి చెప్పారండి, భారతంలో అన్నీ ఉందండి. ఒకడు ఇల్లు చివరి వరకు వాడి హ్యాండ్లో పెట్టుకున్నాడు అంతే. ఎప్పుడు వాడి హ్యాండ్లే, వాడి చెప్పిన మాట అనేది జరగాల. ఏం చెప్పినా సరే సంపాదించుకోవడమే, దించుకోవడమే సలహా ఇస్తూనే ఉన్నాడు వాడు. ఆ తర్వాత ఏమైనా వాడు చనిపోయిన తర్వాత ఆ ఇంటి ఎద్దుగా పుట్టాడు. కాడిపోయి ఇది నేను చెప్పిన కల్పితం కథ కాదండి. తులసీదాసు ప్రమాణం చెప్పాలి మీకు ఇక్కడ. తులసీదాసు ఏం రాశాడు? ఏదో హనుమాన్ సాలిషత్ రాశాడు కదండి. ఆయన చెప్పిన మాట అండి. ఆయన రోజు రామాయణం చెప్తా పోతా ఉన్నాడు, కూర్చున్నాడు. ఏంటా అన్నారు కదా, ఒక శ్రీమంతుడు పని సోమవారం పోతాడు, ఎంటా కూర్చొని ఉన్నారు, అంటా పోతా ఉన్నాడు. ఇంకో చెప్పినాడు, ఒక వాడికి బాగుపరుస్తాము అని వంటికి పోయి తలుపు తెచ్చి, కాస్త రామాయణం చెప్తాను, నీకు ఎప్పుడు తీరుకు అప్పుడు చెప్పు, అప్పుడు చెప్తానన్నాడు. నాకు తీరికే లేదన్నాడు. తీరికే గట్ట ఉంటాయి, ఎక్కడ ఘటన ఉంటుంది కదా అన్నాడు. సరే ఆలోచన చెప్తాను రా, రేపు రా అన్నాడు. కరెక్ట్గా రేపు మధ్యాహ్నం పోయినాడు అడిగి ఖాళీ సమయంలో. వచ్చేసాడని చెప్పేసి 1 నెల తర్వాత రా అన్నాడు. మళ్ళా నెల తర్వాత పోయినాడు. ఇప్పుడు పైన కోతలు ఉన్నది, 6 నెలల తర్వాత రా అన్నాడు. మళ్ళీ 6 నెలల తర్వాత పోయినాడు. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాము, సంవత్సరం రా అన్నాడు. సంవత్సరం పోయి తల్లి తట్టాడు, కొడుకు తెలిపించినాడు. యాడ వినాయన మా నాయన చచ్చిపోయాడు అన్నాడు. సరే ఇంకేం చేస్తా చూస్తామంటే వాకిట్లో ఎద్దు కళ్ళని పడతాం, ఏడుస్తాం. అంటే పూర్వజ్ఞానం ఉంటుందండి, సంస్కారం ఉంటుందండి. మన శరీరం పెట్టినా మన గత సంస్కారం మనం వెంటాడుతూ ఉంటుంది. చూసి అది ఏడుస్తుంది, నువ్వు చెప్పావు నేను వినలేకపోయాను చూడు, ఇప్పుడు ఇంకా ఎద్దుగా పడి మా కొడుకు నా మీద కాడి పెట్టాడు, అప్పుడు చెప్పుకుంటే కాస్త ఏదో నాకు సంస్కారం మేలుకుని ఉంటుంది కదా అని బాధపడిందట. ఆయన చెప్పింది చెప్తున్నానండి. అందుకే కృష్ణభగవానుడు భగవద్ ఏం చెప్పాడంటే, ఎవడైతే ఏదైతే స్మరిస్తూ శరీరం పెడతాడో ఆ శరీరంలోకి ప్రవేశిస్తాడు అని కృష్ణ భగవాన్ చెప్పున్నాడు. ఆ భావాన్ని ఒక్కసారికి ఎట్లా వస్తుందండి? నేను 70 ఏళ్ళ తర్వాత దేవుని నమస్కారం పలకగలం అసలు. అందుకే మన పెద్దోళ్ళు ఏం చేశారంటే అందరు దేవుడి పేరు పెట్టారు అందరికి పిల్లకాయలకి అప్పట్లో. కానీ అప్పుడైనా కొడుకు నారాయణ నారాయణ అంటాడనేసి అట్టన దేవుడి పేరు పలకతాడని అందరూ దేవుడి పేర్లు ఉంటాయి కదండి. పాతకాలం అందరూ దేవుడి పేర్లు పెట్టుకుంటారు. నారాయణ, గోవిందను,
శ్రీమన్నారాయణనో ఈశ్వరానో షణ్ముఖానో అంటే అందుకు పెట్టుకున్నారనమాట అక్కడ. అందుకే అది ఈ బంధాలను దాటిపోవడము. ఇంత వివరణ మనకి ఇక్కడ బాబాయ్ ఇచ్చారండి. అంతేగాని ఆయన ఎప్పుడూ కూడా మాయా బ్రహ్మము ఇట్లాంటి ఏం మాటలు మాట్లాడాలి. బాబా ఎప్పుడు కూడా మాయా బ్రహ్మ చెప్తే మనకేం అర్థమవుతుందండి. ఇప్పుడు నేను వచ్చానండి, భగవద్గీత శ్లోకాలు 18 అధ్యాయాలు కడగడ చెప్పేశా. ఏది శ్లోకాలు చెప్పేసిరా, మీకేమైనా అర్థం ఏంటదా? శ్లోకాలు చెప్పేసి ఏమర్థం ఏంటదా? ఏమని ఆయన ఒకటి సులువుడు ఒక ఆయన వచ్చాడండి, అప్ప ఒక్క దిగుబడి చెప్పేశాడండి. చెప్పా మీకేమైనా ఉపయోగమా? అందుకని బాబాయ్ చెప్పే శ్లోకాలు జోలికి పోకుండా అందులో అర్థాన్ని మాత్రం మనకు అందించాడండి. ఆ అందించే విధానమే ఈ సాయి సన్నిధి గ్రంథం. ఇదంతా ఇప్పుడు చెప్పిన మాట అంతా కూడా నార్కేనో భక్తుడు వస్తే అతను చెప్తున్నాడు, అతడు గ్రహించి అతను డైరీలాగా రాశాడండి. బాబా అలా చెప్పాడు. ఈ గ్రంథం అంతా కూడా ఏంటంటే బాబాని దగ్గర చేరిన సేవకులనండి, భక్తులనండి, ఇప్పుడు మహల్సాపతి అని పేర్లు ఉన్నాం, శ్యామ, నానా చందోర్కర్, ధూమల్, హేమత్ పంత్, చంద్రాబాయి, తాత్య, సాటే, వాళ్ళందరి జీవిత వాళ్ళు బాబా తెలుగు ఏం తెలుసుకున్నారు అని చెప్పి వివరణే. మొత్తం లేకుండా కనీసం 9 లైన్లే ఈరోజు సత్సంగం అయింది. ఇలా ప్రతి ఇంటింటా ఇలా సత్సంగం చేసుకుంటే ఇక్కడ దివ్యశక్తి మేల్కొంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో నిక్షిప్తంగా దివ్యశక్తి ఉంటుంది. అది అనుభవం కాదు. అంటే అందుకే మనకి సామూహిక పూజలు పెట్టారు. సామూహిక వ్రతాలు ఎందుకు పెట్టారంటే అందరూ చెప్తే ఆ ప్రేయరు ఆ ప్రదేశంలో మేల్కొంటుంది. అందుకు ఇలా సత్సంగం యొక్క ఉద్దేశం. అందుకని ఇంతమంది పెద్దలు మనకు సాయంకాలం హరికథలు చెప్పేవారు, బుర్రకథలు ఉండేవారు. వాటి ద్వారా ఇప్పుడంతా కనుమరుగైపోయింది. దాన్ని తీసుకురావాలని భరద్వాజ మహర్షి గారు ఇలా సత్సంగ రూపంలో ఇంట. ఎందుకంటే భగవంతుడి దగ్గర మనం పోలేకపోయినా భగవంతుడే మన దగ్గరికి వస్తాడట. అంటే ఇక్కడ భగవంతుడే మాట్లాడు. ఈ మాటలు చేశారు జగద్గురు ఆదిశంకరాచార్యులు, గొప్ప ఆయన కదండి. నాకు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆయన 3 సార్లు ఎందుకు దేశ పర్యటన చేశారు? కన్యాకుమారి నుంచి హిమాచల్ వరకు అందరిని ఉద్ధరించాలని. స్వామి వివేకానంద రామచంద్ర దగ్గర అనుభూతి పొందాడు, మన దేశ విదేశాలు ఎందుకు తిరిగాడు? అందరూ తరించాలని. ఈ మాట సంగ్రహం చెప్తారండి. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. ఆయన చెప్పినాడండి సత్సంగం గురించి. శంకరాచార్య ఎప్పటివాడు? బాబా కన్నా ముందుటాడు, వేమన కన్నా ముందుటాడు. ఆ విధానాన్ని మాస్టర్ గారు మాకు అందిస్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు నాయుడుపేటలో ప్రతి సోమవారం నాయుడుపేట ఫిక్స్డ్ అనమాట. అలా అవకాశం ఉన్న వాళ్ళు ఎందుకంటే మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి, తెలిసిన విషయాలు పంచుకోవడానికి ఇది ఒక వేదికగా మనకి భరద్వాజ మాస్టర్ గారు అందించారు. కాబట్టి ఆ భావంతో మనమందరం ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.